హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్లో అయితే నేను ఒక రెసిపీ అయితే మీకు షేర్ చేస్తాను. అలానే ఇవాల్టి వ్లాగ్ కూడా కొంచెం చూడడానికి బాగానే ఉంటుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఇప్పుడైతే టైము 7 అలా అయితే అవుతా ఉంది. ఇప్పుడే లేచాము, అంటే మార్నింగ్ మేము 4కి అలా అయితే లేసాను. అంటే మా వారు డ్యూటీకి వెళ్ళినప్పుడైతే లేచి ఇంకా వాకిలంతా కడిగి ముగ్గు వేసి ఇంకా ఇల్లు క్లీన్ చేయిస్తే మా వారైతే పూజ చేసేసి మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా లస్త అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా, ఇంకా నేను డింపులే ఉన్నాము. ఇద్దరం అయితే ఇంకా మళ్ళీ పడుకునేసాము మా వారు వెళ్ళిపోయాక. పడుకునేసి మళ్ళీ ఒక 7కి అలా లేచి ఇంకా పనులైతే స్టార్ట్ చేస్తున్నాను. డింపుల్ని అయితే చెట్లకి నీళ్ళు పోసేయమని చెప్పాను. తనైతే నీళ్ళు పోసాడు. ఇంకా కిచెన్లో అంతా గందరగోళంగా ఉంది. ఇల్లు మొత్తం అయితే సర్దాలి. ఇంకా లంచ్ బాక్సుల పని ఏం లేదు కాబట్టి నిదానంగా చేసుకుందాంలే. ఇంకా పూజ మా వారు చేసేసారు కాబట్టి నాకు పెద్దగా పని అయితే లేదు. ఇంకా మేమే టిఫిన్ చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని పనులు చేసుకుంటే సరిపోతుంది. ఏమంత హడావిడైతే ఏం లేదు. ఫస్ట్ కిచెన్ క్లీన్ చేయాలి. నిన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేట్గా వచ్చాము. ఇంకా నైట్ అక్కడే భోంచేసుకొని 9:30కి అలా వచ్చాము కదా, ఇంకా పడుకునేసరికి 10:30 అలా అయిపోయింది. అందుకే మా వారు వెళ్ళిపోయాక మళ్ళీ పడుకునేసాను నేనైతే. ఇంకా ఫస్ట్ అయితే నిన్న అమ్మ దగ్గర నుంచి తెచ్చిన బ్యాగ్స్ అవన్నీ అయితే సర్దేశాను. ఇంకా అలానే వీళ్ళు నిన్న తాజ్లో షాపింగ్ చేశారు కదా, ఇంకా అవైతే ఓపెన్ చేసి అయితే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేద్దాము అని చెప్పి ఇంకా అన్నీ ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను. ఈ పర్ఫ్యూమ్ అయితే అసలు కొట్టానండి, మీకు చూపిస్తా. నేను చేతికి కొట్టుకున్నానా, అసలు ఎంత స్మెల్లో నాకైతే ఊపిరాడినంత పని అయిపోయింది. నాకు ఎక్కువ స్మెల్ వచ్చిందంటే నాకైతే అసలు చెప్పాలంటే ఇంకా ఊపిరాడినట్టు అయిపోతుంది. అలా అనిపిస్తుంది. పర్ఫ్యూమ్స్ కానీ పౌడర్లు కానీ నేనైతే అసలు ఎక్కువ వాడను. మామూలు పాండ్స్ పౌడర్, ఇవి కూడా గోకుల్ పౌడరు, ఇవి కూడా నేను ఫేస్కి పూసుకోను. రేర్ అసలు చెప్పాలంటే. నేను పూసుకున్నానంటే ఇంకా ఆ స్మెల్కి తట్టుకోలేను. అలా స్మెల్ వచ్చేటివి ఎక్కువ నేను పీల్చలేకపోతున్నాను. తలనొప్పి వచ్చినంత పని అయిపోతుంది నాకైతే. అందుకే నేను పెద్దగా యూస్ చేయను. డింపులు ఇంకా బర్త్డే రోజు అడిగాడని చెప్పి ఇంకా తీర్చేశాను. నిన్నైతే ఇద్దరు సమానంగా అయితే బిల్లు చేశారండి. లస్తాకైతే ఇంకా లిప్ లైనర్లు కూడా తీసుకునిందిలేండి. వీటికి ఇంకా రబ్బర్ బ్యాండ్లకి క్లిప్పులకి 200 అయిందా. ఇంకా డింపుల్ అయితే పర్ఫ్యూము 200. ఇద్దరు అయితే గొడవలు వేసుకోకుండా ఇద్దరు ఒకేలాగా బిల్ అయితే చేశారు. ఇంకా అమ్మ కొనిచ్చింది కదా క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు, అవి కూడా అయితే పంపించేసింది లస్త అయితే. ఇంకా వీటినైతే ఇంకా అన్నీ అయితే తీసుకెళ్ళి షెల్ఫ్లో పెట్టేస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే నేను 4 years బ్యాక్ షిర్డీకి వెళ్ళినప్పుడు, అంటే ఫ్లవర్ లాగా ఉంది కదా పెద్దది, ఆ బ్యాంగిల్స్ అయితే 4 years బ్యాక్ అండి. మా లస్తాకైతే నేను తీయించాను. వాటిని అయితే జాగ్రత్తగా పెట్టుకుంది. తనకి బాగా నచ్చాయంట. ఎప్పుడు వేసుకోవాలన్నా వీటిని అయితే వేసుకుంటూ ఉంటుంది. అలానే ఇంకొక బ్యాంగిల్స్ ఉంది కదా మెరూన్ కలర్లోటివి, అవి కూడా షిర్డీలో కొనిందే. అది 2 years బ్యాక్ కొన్నాను. బాగుంటాయండి బ్యాంగిల్స్ అయితే. షిర్డీకి వెళ్ళినప్పుడంతా గుర్తుగా అలాగా ఏదో ఒకటైతే తెచ్చుకుంటాను. ఇవైతే లిప్ లైనర్స్. ఒకటైతే ఐ లైనరు, ఈ పెన్సిల్ అయితే ఐ లైనర్గా కానీ కాటుకలా కానీ రెండింటికి యూస్ చేసుకోవచ్చు. నేను డింపుల్ పర్ఫ్యూమ్ కోసం వెళ్ళేసరికి మా అమ్మ అయితే 2 లిప్ లైనర్లు అయితే తీసుకునింది. అవైతే నేను ఇంటికి వచ్చాక చూశాను. ఎందుకుమా ఇవి లైట్ కలర్లు కదమ్మా, ఇవి ఎందుకు తీసుకున్నావు, అసలు దీన్ని యూస్ చేయలేమ్మా అనేసి అయితే చెప్పాను. నువ్వే కదా అడిగావు, ఇవి బాగుంది అని చెప్పేసరికి నేను 2 తీసుకునేసాను అని ఇంకా మా అమ్మ అయితే అనింది. ఇంకా సర్లే తీసుకొని వచ్చాక ఇంకేం చేద్దాం అనేసి ఇంకా తీసుకొని వచ్చేసాము. ఇవన్నీ అయితే తీసుకున్నామండి నిన్న తాజ్లో అయితే.
ఇంకా బెడ్ కవర్లు అయితే నిన్న బెడ్షీట్లు అన్నీ ఉతికాను కదా, ఇంకా దివానీకి బెడ్కి అన్నీ అయితే కవర్లు వేసేసాము. కొంచెము బెడ్రూము హాలు క్లీన్ అయ్యింది. ఇంకా కిచెన్లో వెళ్ళి ఇంకా కిచెన్ పని అయితే చూడాలి. ఇదైతే నేను బెడ్షీట్ మీషోలో అయితే తీసుకున్నాను. 320 అలా అయితే పడింది. రెండైతే తీసుకున్నాను. ఒకటి 275, ఇదైతే 320 అలా పడిందండి. చాలా బాగుంది బెడ్ కవర్లు అయితే. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా కిచెన్లో కూడా సామాన్లు, ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేయాలి. ఇంక ఇదైతే నిన్న నేను లేట్గా వచ్చాను కదా, మర్చిపోయానండి. పాలు వేసున్నారు వాళ్ళైతే. నేను కింద నా అక్కకి ఫోన్ చేసి చెప్పుంటే బాగుండు, తీసి ఫ్రిడ్జ్లో పెట్టు అని చెప్పి. వచ్చేసరికి పాలు బ్యాగ్లో వేసున్నారు. అప్పుడు గుర్తొచ్చింది నాకైతే. ఇంటికి రాగానే మెట్లు ఎక్కుతా ఉంటే ఇంకా బ్యాగ్లో పాలు ఉండేది చూసి, అరే మర్చిపోయానే, ముందుగా ఫోన్ చేసి అక్కకు చెప్పుంటే బాగుండు అని అనుకున్నాను. ఇంకా ఆ పాలని తెచ్చి రాత్రి కాంచాన, ఇలా విరిగిపోయాయండి. ఎక్కువ టైం అయిపోయింది. వాళ్ళు 3:30-4కి అలా వేస్తారు. నేను 9:30కి కదా వచ్చాను. ఇంకా అవి పనికొస్తాయా చెప్పండి. ఇంకా కాంచంగానే అలా విరిగిపోయాయి. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఆ పాలతో అయితే ఇంకా కర్రీ అన్న చేసేద్దాము, పన్నీర్ లాగా చేసి. ఇంకా సింపుల్గా ఈరోజు లంచ్లోకి పన్నీరు తురిమి చేస్తారు కదా, ఇలాగా కర్రీ చేసేద్దాము అని ఇంకా వాటిని అయితే తీసి పక్కన పెట్టాను. వాటర్ అంతా తీసేసి స్ట్రైనర్లో వేసి పెట్టున్నాను. ఇంకా లంచ్లోకి చేద్దామని చెప్పి, ఇంకా వేస్ట్ చేయడం ఇష్టం లేక. అంతలో ఎనుం పాలు కదా, కొంచెము పాలైతే చిక్కగా ఉండేదానివల్ల ఎక్కువ పన్నీర్ అయితే వచ్చింది. ఇంకా అది కర్రీ అయితే పిల్లలకి కూడా చాలా ఇష్టము. మా లస్తాకైతే అసలు ఫేవరెట్ కూర అదైతే, వెజ్లో అయితే. ఇంకా తీసాను. ఇంకా ఫస్ట్ స్టవ్ తుడిచేసి నెక్స్ట్ ఇంకా సామాను తోమేద్దాము అనుకుంటున్నాను. అలానే నేను కూడా ఇంకా డింపుల్కి టిఫిన్ చేయలేదు. ఫస్ట్ అయితే తనైతే ఆకలి అంటున్నాడు. ఇంకా స్టవ్ వరకు క్లీన్ చేసేసి తనకి దోశ పోయి ఇచ్చేస్తున్నాను. మళ్ళీ కావాలంటే ఇంకా సామాన్లు తోమదాంలే, తనకి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా 8:30 అలా అవుతుంది టైం అయితే. ఇల్లు మొత్తం సర్దేసరికి 1 అవర్ అయిపోయింది. ఇంకా సామాన్లు ఉన్నాయి, సర్లే ఇంకా ఫస్ట్ తనకి టిఫిన్ పెట్టేసి మళ్ళీ చేద్దాంలే అని చెప్పి ఇంకా దోశలు అయితే పోస్తున్నాను. నిన్న పొంగల్లోకి చట్నీ చేశాను కదా, ఇంకా అది ఉందని చెప్పి దోశలు అయితే పోసి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే నేను తినటం లేదు. డింపుల్ వరకు అయితే పోయిచ్చేసి నేను ఇంకా సామాన్లు తోమేసి స్నానం చేసుకొని తిందాము అనుకుంటున్నా. ఇడ్లీ పిండి ఉంటే మటుకు టిఫిన్కి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. రెడీమేడ్ లాగా చేసి పెట్టేయవచ్చు. అంతలో చట్నీ ఉన్నింది కదా, ఇంకా పెద్దగా హడావిడి ఏం పడకుండా నేనైతే తనకి దోశలు పోయిచ్చేసాను. చట్నీ రెడీగా ఉన్నింది, పిండి ఉన్నింది కాబట్టి. ఇంక ఇలా డింపుల్కి అయితే 2 దోశలు అయితే పోయిచ్చేసాను. తనైతే తినేసి ఇంకా నేనైతే హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రావని చెప్పి తననైతే ఇంకా ఫోన్ చూసింది చాలు, హ్యాండ్ రైటింగ్ రాయి అని చెప్పి బుక్ అయితే ఇచ్చాను. మా వారైతే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకో ఈ హాలిడేస్లో అని చెప్పి ఇంకా కాపీ రైటింగ్ బుక్స్ అయితే తెచ్చిచ్చారు. ఇంకా అదైతే ప్రాక్టీస్ చేస్తున్నాడు డింపుల్ అయితే. ఇప్పుడు రోజు ఈవినింగ్ అయితే ఇంకా టైపింగ్కి వెళ్తాడు. మార్నింగ్ అయితే ఇలా ఇంట్లో ఉన్నప్పుడు హ్యాండ్ రైటింగు, ఇంకా మ్యాథ్స్ కొంచెము అవైతే చేసుకోమన్నారు. ఇంకా డింపుల్కి దోశ పోయిచ్చేసాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. వంటిల్లు కూడా క్లీన్ చేశాను. ఆ తర్వాత జియో అతనైతే వచ్చాడు. నిన్న అతని కోసమే కదా మాకు లేట్ అయ్యింది. ఇంక ఈరోజు వచ్చి బిగిచ్చేసి వెళ్ళారండి. అది బాక్స్ అయితే ఎలా పోయిందని చెప్తున్నాను. ఆ బాక్స్ అయితే ఫస్ట్
బయట వైర్ లాగంగానే ఆ వెంకటేశ్వర స్వామి పటం అయితే కింద పడిపోయింది. నేనైతే బెడ్ పక్కన కిందన పనుకో ఉన్నాను. ఆఫ్టర్నూన్ అలా అనుకుంటా పనంతా అయిపోయి పనుకో ఉన్నాను ఆ రోజైతే. ఇంకా ఫస్టు దేవుడి పట్టం పడంగానే నేను పనుకో ఉన్నాను కదా, కిందనే పట్టం పడింది. నేను భయపడిపోయాను. ఎందుకు సడన్గా దేవుడి పట్టం ఎందుకు పడిపోయింది, ఏమైంది ఏమి అని నాకైతే అసలు అర్థమే కాలేదు. కొంచెంసేపు తర్వాత ఇంకా బాక్స్ మొత్తం అయితే ఊడిపోయి, వైర్ అంతా ఊడిపోయి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కాడ వచ్చి చేరింది బాక్స్ అయితే. మొత్తం వైర్ మొత్తం లాగేసింది. బయట అది వ్యాన్ లాక్కొని పోవడము మొత్తం ఈడ పార్టులుగా అయితే ఊడిపోయింది బాక్స్ అయితే. ఇంకా ఆ రోజైతే చాలా భయపడిపోయినాను. నాకు ఫస్ట్ మైండ్కి తట్టలేదు, ఏమైపోతుందా ఏమో అనేసి టెన్షన్ పడిపోయాను నేనైతే. ఇంకా అలా ఆ రోజు జరిగింది. ఒక 3 డేస్ తర్వాత వచ్చారండి. 2 డేస్ నుంచి వస్తానని చెప్పి ఇంకా 3 డేస్ తర్వాత అయితే వచ్చారు. మామూలుగా కంప్లైంట్ ఇచ్చిన మరుసటి రోజు అయితే వచ్చేస్తారు. ఈసారిదా ఎక్కువ రోజులు అయిపోయింది నాకైతే. ఇంకా నేనైతే వచ్చి ఇంకా జియో అతను వచ్చి వెళ్ళేసరికి 12:30 అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా వెంటనే అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను. అంతలో తినడం అయితే లేట్ అయిపోయిందిలేండి. ఇవన్నీ చేసుకొని నేను స్నానం చేసి దోశ పోసుకొని తినేసరికి 11:30 అలా అయిపోయింది. మామూలుగా తినేస్తాను, లేటుగా తినను. ఈరోజు కొంచెం ఇంట్లో పనులు ఎక్కువ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. ఇంకా తిని ఇంకా అతను వచ్చి వెళ్ళేసరికి 12:30 అయిపోయిందా. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను వంట అయితే. ఇంకా పన్నీర్ కర్రీ చేస్తున్నాను కదా, ఇంకా దానికోసం అయితే నేను ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. అన్నీ రెడీ చేసుకునేసి ఇంకా కర్రీ చేయడం ఈజీనే కదా. ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే కుక్కర్లో కడిగి పెట్టేశాను. ఇంకా నేను డింపులే కదా, నిదానంగా చేసుకున్న మమ్మల్ని అడిగే వాళ్ళు అయితే ఏం లేదు. కానీ మారం చేస్తారులేండి, నిదానంగా చేద్దామనే దానికే లేదు. ఇంట్లో ఉన్నారంటేనే ఎక్కువ ప్రెజర్ నాకైతే. వంట అయితే మామూలు స్కూల్కి వెళ్తే పెద్దగా పట్టించుకోరు, ఏదో ఒకటి చేసి ఇచ్చేయమంటారు. ఇంట్లో ఉంటే మటుకు ఏదో ఒకటి వెరైటీలు అడుగుతూ ఉంటారు. కానీ నిదానంగా చేసుకోవచ్చు, టెన్షన్ ఉండదు, టెన్షన్ ఉండదు, ఓపికగా చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే ఒక 3 స్పూన్లు అయితే వేసాను. ఇంకా అది వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంకా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఇంకా బాగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది బాగా వేగాక ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక ఇంకా తరిగి పెట్టుకున్న టమోటా కూడా వేసేస్తున్నాను. నేను ఇక్కడ కర్రీకి 2 ఆనియన్స్, 2 టమోటాస్ అయితే తీసుకున్నాను. సన్నగా తరుక్కుంటే కొంచెం కర్రీ బాగుంటుంది, అంటే పన్నీర్ క్యూబ్స్ లాగా లేదు కదా, తురిమినట్టు ఉంటుంది ఈ కర్రీ అయితే. అందుకని చెప్పి నేనైతే సన్నవిగా చిన్న ముక్కలుగా అయితే తరిగి పెట్టుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసి టమోటాలు కొంచెం బాగా వేగుతాయి అని చెప్పి మూత పెట్టి సిమ్లోనే బాగా ఫ్రై అయితే చేస్తున్నాను. టమోటాలంతా కొంచెం మెత్తగా అయినాక ఇంకా తగినంత కారము, ధనియాల పొడి, నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకా పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా ఫ్రై అయ్యాక ఇంకా ఈ పన్నీరు అయితే వేసేస్తున్నాను. ఇలా ఎప్పుడైనా పాలు విరిగిపోతే మటుకు వేస్ట్ చేయకుండా ఇలా కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. నేనేమనుకున్నానంటే ఇది చేసి పెట్టేసి నైట్కి తిందాంలే అని చెప్పి అనుకున్నాను. అంతలో నా దగ్గర పప్పు ఉంది ఫ్రిడ్జ్లో అయితే, అది తినేద్దామనే అనుకున్నా, రైస్ ఒకటి చేసుకుందాం అనుకున్నా. ఇంక ఇది వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇదైతే చేసేస్తున్నాను. ఇంకా తగినంత ఉప్పు వేసాను. ఇంకా అలానే కొంచెము వాటర్ వేసి కొంచెం బాయిల్ చేస్తున్నాను మూత పెట్టి అయితే. ఇంకా రైస్ కూడా పెట్టేశాను కదా, ఇంకా అదైతే 2 విజిల్ వస్తే ఇంకా ఆఫ్ చేసేసాను.
ఇంకిక్కడ ఈ కర్రీ అయితే కొంచెము వాటర్ అంతా ఇమిరి ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు అయితే ఉడికిస్తూ ఉన్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇంకా నేనైతే కసూరి మేతి అయితే ఇలా ఎప్పుడు పౌడర్ చేసి ఉంటాను. వేయించచ్చు, లేకపోతే డ్రైది ఎండలో పెట్టి మిక్సీ కన్నా వేసుకునేసి ఇలా పౌడర్ చేసుకుని ఇలాంటి కర్రీస్లలో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చికెన్లోకి కానీ బిర్యానీలోకి కానీ దేంట్లో వేసినా ఫ్లేవర్ బాగుంటుంది. ఇంక ఇదైతే నేను ఒక అర స్పూన్ అయితే వేసి మళ్ళీ కలిపి మూత పెట్టేశాను. ఇంక ఇది కొంచెము ఆయిల్ పైకి తేలే వరకు ఉడికిచ్చి ఇంకా కొత్తిమీర జల్లి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఇదండి ఆయిల్ పైకి తేలిపోయింది కదా, ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను. నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తానండి, కొత్తిమీర ఫ్లేవర్ బాగా ఇష్టం మా ఇంట్లో అందరికీ అయితే. ఇంకా అందుకని కొంచెం ఎక్కువగానే వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను పప్పు ఉందని చెప్పాను కదా, నిన్న వేయించి పామున్నాను పప్పు అయితే. మా వారు అడుగున్నారు, నాకు చాలా రోజులు అయిపోయింది పప్పు వేయించి చేస్తావు కదా అలా చెయ్యి అని చెప్పారు. ఇంకా అదైతే చేస్తున్నాను. ఇంకా మేము ముగ్గురమే కదా, అది కూడా లంచ్లో వరకే కదా తింటాము. దానివల్ల పప్పు అయితే నైట్కి ఇది దేంట్లోకి సెట్ కాదు. అంటే ఉడకబెట్టి పామితే మటుకు కొంచెము ఇడ్లీ అన్నా లేకపోతే దోశ కన్నా తినేవచ్చు. ఇలా వేయించి పామిందైతే రైస్లోకి మాత్రమే తినగలుగుతాము. అందుకని చెప్పి ఇంకా అది అట్టే పెట్టేస్తున్నాను. ఇంకా దాంతో తినేద్దాం అనుకుంటే ఇంక ఈ కర్రీ ఎగస్ట్రా అయిపోయింది, చేయాల్సి వచ్చింది. ఇంకా అందుకని అయితే అది చేశాను. ఇంకా అది కూడా ఒక రవ్వ టేస్ట్ చూద్దామని ఇంకా 2 వేసుకొని నేను డింపుల్ అయితే తినేసామండి. అసలు మా డింపుల్కి అయితే బాగా నచ్చిందంట. ఇంకా పెరుగుతో కూడా వేసుకోకుండా ఆ కూరతోనే అయితే తినేసాడు ఆ రోజైతే. ఇంకా డింపుల్కి వెయిట్ చేసి ఇంకా నేను కూడా అయితే వేసుకొని తింటున్నాను. టైం అయితే 1:30 అలా అయిపోయింది. మా లంచ్ మేము చేసే టయానికైతే 1:30 అలా అయిపోయింది. కొంచెం ఫాస్ట్గానే చేసేసానులేండి, ఎక్కువ వెరైటీస్ ఏం లేదు కదా, రైసు ఆ కర్రీ చేశాను అంతే. ఇలా పాలు విరిగిపోయినప్పుడు ఇలా చేసుకుంటే మటుకు చాలా బాగుంటుందండి. వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి ఇలా ట్రై చేసేవచ్చు. ఇంకా 1/2 లీటర్ పాలు వేస్ట్గా పోతాయి అన్నట్టు నేను ఇలా ట్రై చేశాను. ఆ రోజు లంచ్ అయితే చాలా బాగుండింది. పప్పు వేయించి పామింది కూడా చాలా బాగుండిందండి. కమ్మగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఆ పప్పు కూడా. ఇంకా అప్పలం వేయించిద్దాం అనుకున్నా. డింపుల్ అయితే ఇంకెందుకులేమా వద్దులే, అమ్మమ్మ మురుకులు ఇచ్చింది కదా వాటితో తినేద్దాంలే అని చెప్పాడు. నేనైతే అసలు ఇంకేం తినలేదులేండి, మురుకులు కూడా తీసుకోలేదు, నేను అట్లే తినేసాను. ఇంక ఇవైతే ఒక 4కి అలా అనుకుంటా. ఇంకా తాటి ముంజలు అయితే మా వారు తెచ్చున్నారు. ఇంకా అవైతే ఒలిచి పెట్టేస్తున్నాను మొత్తం ఒకేసారి అయితే. అలా ఒలిచి పెడితే కానీ తినరు, అలానే ఉన్నాయంటే ఇంక అట్లే ఉంటాయి. ఒలిచి పెట్టేస్తే మటుకు ఎత్తుకొని తింటారు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి నేనైతే బయట తీసి ఇలా ఒలిచాను కదా, అసలు బాగున్నాయండి టేస్ట్ అయితే. చల్లగా అంటే కూలింగ్ వచ్చి తినడానికి కూడా జ్యూసీగా బాగున్నాయి కూడా. ఈ సమ్మర్లో ఇవి మళ్ళీ దొరకవు కదా, ఈ సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి ఇంకా దొరికేటప్పుడు అయితే ఇంకా మా వారు ఏ సీజన్కి తగిన పండ్లు తెస్తూ ఉంటారు. అలాగైతే ఇంకా అవైతే ఒలిచి పెట్టాను. నేను కొన్ని తిన్నాను, మా వారు తిన్నారు, ఇంకా డింపుల్ తిన్నాడు. ఇంకా తననైతే ఇంకా క్లాస్కి రెడీ చేసి పంపించేశాను. ఇది 5కి అలా అనుకుంటా. ఇంకా పండ్లు ఉన్నాయి కదా, అరటి పండ్లు, ఇంకా వేస్ట్ కాకుండా ఇలా ఫ్రూట్స్ సలాడ్ లాగా అయితే చేసేస్తున్నాను. ఇంకా ఫ్రూట్స్ కూడా ఏం లేవు ఇంట్లో, అరటి పండ్లు ఒకటే ఉన్నాయి. ఇంకా వాటితో పెరుగు ఇంకా జీడిపప్పులు వేసి లైట్గా షుగర్ వేసి కలిపిచ్చేసానంటే వేస్ట్ కాకుండా పండ్లు అయితే తినేస్తారు. అంటే ఈ పండ్లు తెచ్చినప్పుడు అయితే పూజకు పెట్టాలని తెచ్చున్నాము. ఇంకా మధ్యలో నాది ఆటంకాలు వచ్చేసరికి ఇంకా పూజకి పెట్టలేదు. ఇంకా పండ్లు అట్టే ఉండిపోయాయి. ఇంకా తినమంటుంటే తినటం లేదని చెప్పి ఇలా పెరుగులో కలిపిచ్చేస్తే వేస్ట్ కాకుండా తినేస్తారు అనేసని ఇంకా నేనైతే ఇలా పండ్లు అయితే తరిగేసి ఇంకా పెరుగులో అయితే వేసి పెట్టేస్తున్నాను. ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్లోకి
తినేసాక చల్లగా ఇది తినేయవచ్చు అని చెప్పి ఇంకా కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాము అని చెప్పి కలుపుతున్నాను. ఇంకా కర్రీ ఉంది కదా, ఇంకా చపాతీ చేయమని చెప్పారు. ఇంకా నైట్ డిన్నర్లోకి చపాతీ చేసుకొని ఇంకా పన్నీర్ కర్రీనే ఉంది, దాంతో తినేద్దామని చెప్పి ఇంకా వంట పని అయితే ఏం లేదు. చపాతీలు ఇంక డింపుల్ క్లాస్ నుంచి వచ్చినాక మళ్ళీ చేద్దాంలే అని చెప్పి ఇంక ఈ గ్యాప్లో అయితే నేనైతే ఈ అరటిపండ్లని అయితే ఇలా పెరుగులో వేసి కలిపేశాను. లైట్గా షుగర్ కూడా వేశాను. ఇంకా అలానే కొంచెం హనీ కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇలా కలిపేశాను కదా, నేనైతే ఒక రవ్వ వేసుకొని ఇప్పుడైతే తినేసాను. మా వారైతే నాకు ఫ్రిడ్జ్లో పెట్టేయి, నేను తినేసాక డిన్నర్ తినేసాక మళ్ళీ తింటాను అని చెప్పారు. ఇంకా డింపుల్ కూడా లేడు, డింపుల్ వచ్చాక వేసిద్దాంలే అని చెప్పి ఇంకా నేనైతే ఒక రవ్వ కప్లో వేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఇలా పండ్లు ఉన్నప్పుడు ట్రై చేయండి. అందరికీ తెలుసు అనుకుంటా, నేనైతే ఇలా అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేస్తున్నానండి. ఇవాల్టి వ్లాగ్ రెసిపీస్ నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్.